హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. అందరికీ సన్‌షైన్ టారోకి వెల్కమ్ అండి, స్వాగతం. సో ఇవాల్టి మరి రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారు అనేది చెక్ చేద్దాము. ఇవన్నీ వాళ్ళ సైలెంట్ ఫీలింగ్స్ అండి, సైలెంట్ థాట్స్. మేబీ వాళ్ళు మీ ముందు ఎక్స్‌ప్రెస్ చెయ్యొచ్చు, అంటే చేయలేకపోవచ్చు. ఓకే. ఎక్స్‌ప్రెస్ చెయ్యొచ్చు, చేయలేకపోవచ్చు. కానీ మీ గురించి ఏం ఆలోచించారు వాళ్ళు? పాజిటివ్‌గా ఉన్నారా? నెగెటివ్‌గా ఉన్నారా? ఏం ఆలోచించారు అనేది చెక్ చేసేద్దాము. సో మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, పర్సనల్‌గా, అంటే నా పర్సన్ నా గురించి ఏం ఆలోచించారు అని మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ స్టార్టింగ్‌లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. ఓకే. వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. కాల్స్ అసలు చేయొద్దు. ఓకేనా? డీటెయిల్గా తెలుసుకోవాలి వాళ్ళు మా గురించి ఎలా ఆలోచించారు, అసలు మాకు మా పర్సన్కి రీయూనియన్ అవుతుందా, లేకపోతే వాళ్ళ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, అండ్ కెరియర్లో వాళ్ళు ఎలా ఉన్నారు, కెరియర్ గురించి కానీ హెల్త్ గురించి కానీ. సో దేని రిలేటెడ్ మీరు త్రూ టారో తెలుసుకోవాలి అనుకున్న మీ పర్సన్స్ మీ నేమ్ చెప్పండి. సో వాళ్ళ గురించి కార్డ్స్ తీసినప్పుడు సో ఎగ్జాక్ట్గా వాళ్ళకి రెజొనేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. దీనిలో అట్లీస్ట్ 20-30 ఆర్ 40% ఒక్కొక్కళ్ళ ఛాన్సెస్ అనమాట. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. అండ్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక డీటెయిల్గా తెలుస్తుంది వాళ్ళు మీ గురించి ఏం ఆలోచించారు, వాళ్ళు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఇలా డీటెయిల్గా వెళ్ళొచ్చు పర్సనల్ రీడింగ్లో. ఓకే. సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే. వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. చేసుకోండి అబ్బా, ఫ్రీయే కదా, మనీ ఏం పే చేయక్కర్లేదు, ఫ్రీ రీడింగే ఇస్తున్నాను నేను మీకు. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే చాలు, నేను ఫ్రీగా యూట్యూబ్లో వీడియోస్ ఇలాగే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే. సో యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నేను నైట్ నిద్రపోయే ముందు మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచించారు, మా సబ్స్క్రైబర్స్ గురించి ఏం ఆలోచించారు అనేది మాకు ఒక క్లారిటీ ఇవ్వండి యూనివర్స్, మాకు క్లారిటీ ఇవ్వండి ఏంజల్స్. ఓకే. అండ్ ఇది జనరల్ రీడింగ్, అట్లీస్ట్ 30-40% రెసొనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఓకేనా? అండ్ మీకు ఇంకా డీటెయిల్గా కావాలి, మీ పర్సన్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోండి. టైం ఫ్రేమ్ గురించి తెలుసుకోవాలనుకున్న, కెరియర్, జాబ్, సో థర్డ్ పార్టీ, దేని రిలేటెడ్ మీరు తెలుసుకోవాలి, పర్సనల్గా తన లైఫ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ప్రైవేట్ రీడింగ్స్ బుక్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. ఫోర్ ఆఫ్ వర్డ్స్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. లైక్ నైట్ నిద్రపోయే ముందు మీ గురించే ఆలోచిస్తారు, మార్నింగ్ లేవగానే కూడా ఫస్ట్ థాట్ మీదే వాళ్ళకి. చూసారా, ఈ పర్సన్ నిద్రపోతున్నాడు విత్ థాట్స్. స్టార్టింగే మీ గురించి నిద్రపోతూ వాళ్ళు కలగంటున్నట్టు
మీ గురించి ఫ్యాంటసీస్ ఏవేవో ఊహించేసుకున్నట్టు, మీరు వాళ్ళు కలిసి ఉన్నట్టు, లేకపోతే మీరు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు జరిగిన మెమరీస్ కానీ, అంటే ఇలా అంటే చాలా ఆలోచిస్తారు కదా కలలో. మీ ఇద్దరు కలిసి ఉన్నట్టు, హ్యాపీగా ఉంటున్నట్టు. ఇలా చూద్దాం, ఇంకా క్లారిటీ చూద్దాము. నైట్ నిద్రపోయే ముందు మీ గురించి మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తున్నారండి. సో సక్సెస్ చేయాలనుంది వాళ్ళకి. కానీ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం స్టేబుల్ పర్సన్. అంటే అంత ఈజీగా మీ దగ్గరకు వచ్చేసి నాకు నువ్వంటే ఇష్టము అని అలా తొందరపడిపోయి ఆత్రపడిపోయి మీ దగ్గరకు వచ్చే టైప్ అయితే కాదు. కానీ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తారు. మీకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా సరే మీ గురించి మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తారు. చూసారా, ధైర్యం చేయలేకపోతున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ రిలేషన్లో సక్సెస్ కావాలని ఉంది, కానీ నాకు స్టెబిలిటీ ఇంపార్టెంట్ అంటున్నారు. కానీ మీరంటే ఇష్టం ఉంది, మన రిలేషన్ని సక్సెస్ చేద్దాము అని మీ దగ్గరకు వచ్చి చెప్పి ధైర్యం లేదు. ధైర్యం చెయ్యలేక ఇలా కలలుగంటూ కూర్చుంటున్నారు వాళ్ళు. సో మేనిఫెస్ట్ చేస్తున్నారు. మేబీ మీకు కూడా తెలుస్తున్నట్టుంది వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారని. వాళ్ళు మిమ్మల్ని బలంగా కోరుకుంటున్నారు అని మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు మీ గురించి తలుచుకున్నప్పుడు ఇక్కడ మీకు సడన్గా వాళ్ళ గురించి ఆలోచన వచ్చేస్తుంది, మీరు వద్దనుకున్నా కూడా. బికాజ్ అక్కడ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, సో బలంగా కోరుకుంటున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు, లాంగ్ టర్మ్గా మీతో ఉండాలి అనుకుంటున్నారు. మేబీ ఇది హస్బెండ్ అండ్ వైఫ్ అయినా సరే, లవర్స్ అయినా సరే, లేకపోతే ఇంకా ఏదైనా రిలేషన్ అయినా సరే, లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అని బలంగా కోరుకున్నారు వాళ్ళు. చూసారా, ఫైరీ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలని ఉంది, మేనిఫెస్ట్ చేస్తున్నారు, యాక్షన్ తీసుకోవాలన్నది. అండ్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే చూసారా, ఇక్కడ స్ట్రక్ ఎనర్జీ, ఇక్కడ సక్సెస్ చేయాలని ఉంది. సో సక్సెస్ చెయ్యాలా, స్ట్రక్ అయిపోయి ఉండాలా, అసలు ఎలా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. మేబీ ఇది స్ట్రక్ సిచ్యువేషన్లో వచ్చి చాలా టైం అయి ఉండొచ్చు మీకు, మీ పర్సన్కి. వాళ్ళకి అర్థం కావట్లేదు ఎలా మిమ్మల్ని ఒప్పించాలి, లేకపోతే ఎలా వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించాలి, ఎలా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టం. నేను ఏం చేయలేనా, నాకు ఇష్టం ఉంది కానీ ముందుకు తీసుకెళ్ళడం నా వల్ల కాదేమో అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళని వాళ్ళే తక్కువ చేసుకుంటున్నారు. నేను ఇది ముందుకు తీసుకెళ్ళలేను, నా వల్ల కాదేమో అనుకుంటున్నారు. సో మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు, మీ లైఫ్లో ఎలా ఉంది, లైక్ సోషల్ మీడియాలో కానీ, లైవ్లో కానీ, మీ ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నా అలా కానీ, లేకపోతే ఇంటెదురుగా కానీ, లేకపోతే ఒకే ఇంట్లో ఉన్నా సరే మిమ్మల్ని మాత్రం ఎక్కడ కనిపిస్తారా అని వెతుకుతున్నారు. ఒకసారి చూద్దాము, అట్లీస్ట్ చూసైనా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది. మేబీ మేమిద్దరము దూరంగా ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ చూద్దాము. అండ్ మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నారు. లైక్ అంటే వాళ్ళు ఇంత బాధపడుతున్నారు కదా మీకు దూరం అయ్యి. సో వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఇలా వాళ్ళ బాధని షేర్ చేసుకుంటున్నారు. ఇలా జరిగింది, నేను నా పర్సన్ ఈ సిచ్యువేషన్లో ఉన్నాము, ఇలా విడిపోవాల్సి వచ్చింది, లేకపోతే ఇలా డిస్టెన్స్ వచ్చింది మా మధ్య అని వాళ్ళ బాధని అంటే ఇంత ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, కానీ అది ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, వాళ్ళ క్లోజ్ పీపుల్, నెయిబర్స్ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా,
వాళ్ళ పెయిన్‌ని తట్టుకోలేక అలా షేర్ చేసుకుంటున్నారు. నేనేం చేయలేకపోతున్నాను అని. సో, సైలెంట్‌గా ఉంటున్నారు. కింగ్ ఆఫ్ కప్స్. సైలెంట్‌గా ఉంటున్నారు. ఏం చేయట్లేదు. కానీ ఏంటంటే ఆ పర్సను మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సైలెన్స్‌తో కూడా మిమ్మల్ని వాళ్ళ వైపుకి ఎలా తిప్పుకోవాలి అనే విషయం వాళ్ళకి బాగా తెలుసు. ఓకే. సైలెన్స్‌తో కూడా ప్రేమని ఎలా పుట్టించగలరు? మీలో ఎలా చలనాన్ని తీసుకురాగలరు? ఎలా ఫ్లర్ట్ చేయాలి మిమ్మల్ని? లేకపోతే ఎలా మిమ్మల్ని వాళ్ళ వైపుకి తిప్పుకోవాలి? అనే విషయం ఇక్కడ ఈ పర్సన్‌కి బాగా తెలుసు. సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటూ మీరు బయట పెడతారేమో అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. చూసారా? ధైర్యం సరిపోక మీ దగ్గరకొచ్చి చెప్పే ధైర్యం సరిపోక వాళ్ళ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఇలా జరిగిందిరా, లేకపోతే ఇలా జరిగిందే అని. సో, మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు కావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. కానీ ఏంటి? సైలెంట్‌గా ఉంటున్నారు. మీతో లాంగ్ టర్మ్ ఉండాలని ఉంది వాళ్ళ మనసులో. కానీ ఏంటి ప్రెజెంట్ సైలెంట్‌గా ఉంటున్నారు. సో, ఈరోజు కార్డ్స్ మాత్రం చాలా బాగొచ్చాయి. సో, చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ఇది వాళ్ళ థాట్స్. నెక్స్ట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. సో, వాళ్ళ ఫీలింగ్స్ వచ్చేసి వాళ్ళకి చాలా బర్డెన్‌గా ఉందండి. లైక్ మీ నుంచి దూరంగా ఉండడం చాలా బర్డెన్‌గా ఉంది. ప్రేమ ఉంది మీరంటే. చెప్పలేనంత ప్రేమ ఉంది. ఎక్స్‌ప్రెస్ చేయలేనంత ప్రేమ ఉంది. కానీ ఏంటంటే బర్డెన్‌గా ఉంది. వాళ్ళ లైఫ్‌లో మేబీ చాలా బర్డెన్స్ ఉండుండొచ్చు. వాళ్ళకి చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి. ఆహ్, అంటే మీరంటే చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి. మీరంటే చాలా ప్రేమ ఉంది. కానీ క్లారిటీ లేదు. దేని గురించో ఈ పర్సన్ క్లారిటీ కోసం చాలా ఆలోచిస్తున్నారు. దేనికి క్లారిటీ లేదు. చూసారా? పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. ఎక్కడ మిమ్మల్ని కోల్పోతానో, ఎక్కడ మీరు దూరం అయిపోతారో, మీరు మీ లైఫ్‌లో ఏమన్నా మూవ్ ఆన్ అయిపోయారా అని ఈ పర్సన్ చూసారా? ఈ పెంటకలని ఎంత గట్టిగా పట్టుకున్నారో. అరే! నేను లేకుండా తను ఎలా మూవ్ ఆన్ అయిపోతుంది తన లైఫ్‌లో? గట్టిగా అలా వచ్చి మిమ్మల్ని పట్టేసుకోవాలి, మిమ్మల్ని వదులుకోకూడదు అనుకుంటున్నారు. చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. లైక్ మీరు వేరే వాళ్ళతో ఎవరితో అయినా మాట్లాడుతూ కనిపించినా సరే, నార్మల్‌గా మాట్లాడుతూ కనిపించినా సరే, అరే! నా పర్సన్ నాతో కాకుండా వేరే వాళ్ళతో ఎలా మాట్లాడుతుంది అని చాలా జెలసీ ఫీల్ అవుతున్నారు. పొసెసివ్ ఫీల్ అవుతున్నారు. కానీ ఎలా యాక్షన్ తీసుకోవాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేమైనా యాక్షన్ తీసుకుంటే గొడవలు జరిగిపోతాయా? డిస్టర్బెన్సెస్ అవుతాయా? నాకు ప్రెజెంట్ టైము బ్యాడ్‌గా ఉంది. కానీ నాకు సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. హ్యాపీగా ఉండాలని ఉంది. ఓకే. కానీ నా టైం బ్యాడ్ వల్ల నేనేం చేయలేకపోతున్నాను కానీ అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో మేబీ థర్డ్ పర్సన్ కూడా ఉండుండొచ్చు. అందుకే తను ఇన్ని ఫీలింగ్స్ ఉన్నా సరే మీ లైఫ్‌లో ఇంత ఫీలింగ్స్ ఉన్నా సరే తన ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకొని ఉంటున్నారు. థర్డ్ పర్సన్ ఉండటం వల్ల వెయిట్ చేస్తున్నారు. ఏం చెయ్యాలి అర్థం గాక. చూసారా? లవర్స్ కార్డ్. ప్రేమ ఉంది, మీరంటే ఫీలింగ్స్ ఉంది. గట్టిగా వచ్చేసి మీ దగ్గరకొచ్చేసి హగ్ చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ థర్డ్ పర్సన్ ఉండడం వల్ల వీళ్ళ లవ్‌ని చూపించలేకపోతున్నారు. చెప్పలేకపోతున్నారు. ఎదురు చూస్తున్నారు. ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో ఇంకా. ఇంకా మనం ఈ రిలేషన్‌లో ఏం చేయలేనేమో. న్యూ స్టార్ట్ అనేది ఈ రిలేషన్‌లో తీసుకురాలేనేమో అనుకోని చూసారా? వెయిట్ చేస్తున్నారు. వాక్ అవే చేస్తున్నారు.
ఇంకా నా వల్ల కాదులే, ఇంకా నేనేం చేయలేనేమో ఈ రిలేషన్లో. బికాస్ వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండానే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ముందుకొచ్చి చెప్తేనే కదా తెలిసేది ఏది ఏంటని. సో నేను ఇంకా నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్, నా మనీ నాకు ఇంపార్టెంట్, అంటే సొసైటీలో పరువు అనేది ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. సో నా ఫ్యామిలీ నాకు ఉంది కదా, ఇంకా ఈ ఇద్దరిని నేను మేనేజ్ చేయలేనేమో అని వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. సో కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఆలోచిస్తున్నారు. ఆలోచనలో అయితే మీరంటే ఇష్టమే ఉంది, మీరే తనకి కరెక్ట్ పర్సన్ అనే విషయం తనకి తెలుసు. సో ఏంటంటే మేబీ ఈ పర్సన్ థర్డ్ పార్టీతో ఉండడం వల్ల మీ దగ్గరకు వచ్చి ఈ ఫీలింగ్స్ అనేవి చెప్పలేకపోతున్నారు, కానీ చెప్తే గొడవలు అయిపోతాయని ఈ పర్సన్కి నిజంగా మీరంటే ఇష్టం ఉంది, అందులో డౌటే లేదు. సో చూసారా, నైట్ టైము నిద్రపోకుండా చాలా బాధపడుతున్నారు మీ గురించి. మిమ్మల్ని కోల్పోయానే అని చాలా బాధపడుతున్నారు, డిప్రెషన్లో ఉన్నారు. అంటే నైట్ మీ గురించి ఆలోచన వచ్చిన దగ్గర నుంచి అసలు వాళ్ళకి నిద్ర అనేది కూడా పట్టట్లేదు. అంటే కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, మనసంతా కొంచెం అలజడిగా ఉండడము, నిద్ర పట్టకపోవడము, ఏం చెయ్యాలో వాళ్ళకి తోచకపోవడము, డిప్రెషను, బాధ, భయము, ఇది వాళ్ళ సిచ్యువేషను. సో నైట్ నిద్రపోయేతో స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ యాంగ్జైటీతో ఈ రిలేషన్ ఎండ్ అయింది. నైట్ టైం ఆలోచనతో స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ టైం ఆలోచనతో ఎండ్ అయింది. ఓకే, సో మీ పర్సన్ మీకు పంపించే లవ్ మెసేజెస్ ఏంటి ఛానల్ ద్వారా చూద్దాము. ఛానల్ ద్వారా మీ పర్సన్ మీకు పంపించే లవ్ మెసేజెస్ ఏంటి చూద్దాం. I had eye on someone else as well. చూసారా, నేను ఆల్రెడీ చెప్పాను కదా థర్డ్ పార్టీ ఉందని. నీతో పాటు నాకు వేరే వాళ్ళు కూడా ఉన్నారు, అందుకే నేను నా ఫీలింగ్స్ నీ దగ్గర చెప్పలేకపోతున్నా అంటున్నారు. ఐ విష్ వీ కుడ్ హ్యావ్ మేడ్ ఇట్. మనం కలిసి ఉంటే బాగుండేది అని అనుకుంటున్నాను అంటున్నారు. యూ లవ్డ్ మనీ మోర్ దాన్ మీ. నాకన్నా నువ్వు మనీని ఎక్కువ ఇష్టపడ్డావు అంటున్నారు. ఇన్ ద ఎండ్ అవర్ లవ్ మ్యాటర్స్. ఆఖరికి మన ప్రేమే ఇంపార్టెంట్. ఏదేమైనప్పటికీ, మనీ అయినప్పటికీ లేకపోతే ఏదేమైనప్పటికీ మన ప్రేమే నాకు ఇంపార్టెంట్ అంటున్నారు. ఐ హ్యాడ్ నో ఆప్షన్ బట్ టు లెట్ గో. ఓకే, నిన్ను వదులుకోవాలి అనేది నాకు ఇష్టం లేదు, కానీ వదులుకోవాల్సి వచ్చింది, ఆ పరిస్థితి నాకు వచ్చింది తప్ప లేకపోతే నేను నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు అంటున్నారు. I didn't think I would miss you, but now I am feeling like a fool. అంటే నేను నిన్ను వదులుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు, ఇప్పుడు అనిపిస్తుంది నాకు నేను ఎంత పిచ్చోడినో, నిన్ను వదులుకొని నేను ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అంటున్నారు.
సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూడండి. ద మోర్ ఐ ట్రై టు ఫర్గెట్ యూ, ద మోర్ ఐ మిస్ యూ. నేను నిన్ను ఎంత మర్చిపోవడానికి ట్రై చేస్తుంటే నేను అంత నిన్ను మిస్ అవుతాను అంటున్నారు మీ పర్సన్స్. ఓకే, సో ఇదేనండి ఇవాటి రీడింగ్. మీకు ఎంతమందికి రెసనేట్ అయింది అని నా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎగ్జాక్ట్గా ఇదే నా జరుగుతుంది మీ లైఫ్లో అనేది కూడా చెప్పడం అసలు మర్చిపోకండి. సో వేరే వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది. లైక్ చేయండి వీడియోస్ని, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, సో దట్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు. ఓకే, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.